భూమి విలువ పెరగడం వల్ల హౌస్ కి వాల్యూ లేకపోయినా భూమి విలువ పెరుగుతుంది, ఫ్లాట్ వాల్యూ డౌన్ అవుతుంది. మీరు ఇక్కడ ఫ్లాట్ రేంజ్ తప్ప ఇంటి రేంజ్ మెయింటైన్ చేయని ఎట్లా? ఇక్కడ ఎలా డెవలప్ అవుతాం మనం? ఇప్పుడే నువ్వు 25 ఏళ్ల తర్వాత ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు అక్కడ, ఆ రేంజ్ బేరం పెట్టేశారు. ఇది 25 ఏళ్ళ అదే రేట్ ఉంటది కదా. ఇంకోటి, ఇన్వెస్టర్ ఎవడండి వచ్చేది? హైదరాబాద్ వదిలేసి, బెంగళూరు వదిలేసి, చెన్నై వదిలేసి అమరావతిలో పెట్టుబడి పెడితే రావాలి. ఇది ఇన్వెస్టర్కి ఉన్నటువంటి లెక్క, అంతే కదా. అవి వదిలేసి ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మన ప్రవీణ్ ప్రకాష్ గారు ఐఏఎస్ మన దగ్గర ఇంటర్వ్యూ ఇవాళ టెలికాస్ట్ కూడా చేస్తున్నాం. ఆయన అడిగింది అదే, అమరావతి గ్రోత్ కావాలంటే అమరావతిలో ఒక ఆయన వచ్చి 100 కోట్లు పెట్టుబడి పెడదాం అనుకున్నాడు. ఈ 100 కోట్లు తన జేబులో ఉండి పెట్టేవాడు ఓకే, ఎవడు పెడతాడు? బేసిక్ గా ఒక ఇండస్ట్రియలిస్టు లేకపోతే ఒక కంపెనీ వాళ్ళు పెట్టాలి. పెట్టేటప్పుడు తను ఎవరికి జవాబుదారి? ఆ సంస్థకి సంబంధించిన షేర్ హోల్డర్స్ కి జవాబుదారి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జవాబుదారి. వాళ్ళని ముందు కన్విన్స్ చేయాలి కదా ఆయన. ఏమని కన్విన్స్ చేయాలి? హైదరాబాద్ కంటే అమరావతి తొందరగా డెవలప్ అవుద్దయ్యా, బెంగళూరు చెన్నై కంటే ఇక్కడ డెవలప్ అవుద్దయ్యా అని వీళ్ళని కన్విన్స్ చేయాలి కదా. ఈవెన్ ఒక రియల్ ఎస్టేట్ అతను వెంచర్ వేసినా అతను సొంత డబ్బులు ఉంటే చేసుకోవడం ఒక ఎత్తు,